మహర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. స్వర్ణమాల పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బివి రాఘవమ్మ. నేను జన్మించినది కృష్ణా జిల్లా మవలో జన్మించాను. నా తల్లిదండ్రుల పేర్లు వెంకటేశ్వరరావు, కోటేశ్వరమ్మ. మా తల్లిదండ్రులకు 3 సంతానము. నేను పెద్ద సంతానాన్ని. తర్వాత నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. నేను 10th క్లాస్ వరకు కూడా మవలోనే స్కూల్లో చదివాను. తర్వాత గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చేశాను. తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి రక్షణ శాఖలో డిఎల్ఆర్ఎల్లో జాబ్లో చేరాను. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. డిఎల్ఆర్ఎల్లో ఒక పాంప్లెట్ చూశాను, పత్రిజీ గారి జ్ఞాన సందేశం ఉంది అని చెప్పేసి దానికి అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు. పత్రిజీ గారిని చూశాను. పత్రిజీ గారితో 40 మినిట్స్ ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత పూర్తిగా నాకు చాలా మనశ్శాంతి, చాలా ఆనందము కలిగింది. ఆనందము కలిగిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత గ్యాప్ అంటే మళ్ళీ రెగ్యులర్గా చేసేదాన్ని కాదు, అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. ఈ టైంలోనేమో మామూలుగా SSY, విపස්සన, సిద్ధి సమాధి యోగా వీటికన్నిటికీ అటెండ్ అయ్యాను. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, సరే కోటి కుంకుమార్చనలు ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. శ్రీవారి సేవకు కూడా ఎన్నోసార్లు వెళ్ళాము. తర్వాత మేడం మీరు మెడిటేషన్లోకి వచ్చారు కదా, ధ్యానం క్లాసులు పెట్టించండి అని అడిగారు. అడిగితే నేను అప్పటికే ముందే బుక్ చేసుకున్నాను శ్రీవారి సేవకి. వచ్చిన తర్వాత పెడదామండి అని చెప్పాను. వాళ్ళు అలాగే వెయిట్ చేశారు. సురేష్ బాబు గారు, కృష్ణమూర్తి, నరసింహులు గారు, ఆ 3 కూడా క్వార్టర్స్లో క్లాసులు ఏర్పాటు చేశారు. 11 రోజులు ధ్యాన క్లాసులు జరిగినాయి. ఆ ధ్యాన క్లాసులు జరిగినప్పుడు చాలా ఆనందాన్ని పొందాను. ఈ ఆనందం అందరూ పొందాలనే ఉద్దేశంతో ఆ 11 రోజులు అయిన తర్వాత మా ఇంట్లో రెగ్యులర్గా క్లాసులు, మేము ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం కాబట్టి 7 to 8 మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్, కొలీగ్స్, పెద్దవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మా తల్లిదండ్రులు, నేను బయటికి వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రులు 2 కూడా వాళ్ళు కూడా ధ్యానం చేయించేవాళ్ళు. వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు. నేను ధ్యానంలోకి వచ్చే వరకు మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ అయిపోయి అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. తర్వాత పెళ్ళిళ్ళు కూడా పత్రిజీ గారి ఆశీస్సులతోనే జరిగినాయి. పెళ్ళి జరిగేటప్పుడు, పెళ్ళి అనుకున్నప్పుడు పెళ్లి రోజు రేపు రాత్రి పెళ్ళి అవుతుందనగా ఆ రోజు రాత్రి అంతా మెడిటేషన్లోనే కూర్చున్నాను. అప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అనేది నాకు అంతా కళ్ళకు కట్టినట్టు కనపడింది. మన ధ్యానమిత్రులు అందరూ వచ్చారు చాలామంది. అప్పుడు అస్టల్ మాస్టర్స్ అందరూ చాలామంది వచ్చారు. మేడం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా లక్ష్మీనారాయణ లాగా ఉన్నారు దంపతులు అని చెప్పి అందరూ ఆశీర్వదించారు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా చాలా అద్భుతంగా, వైభవంగా చేశాము. ధ్యానానికి ముందు అయితే కనుక ఏ సమస్య వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా తల్లడిల్లిపోయేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యనైనా సొంతంగా పరిష్కరించుకునే శక్తిని ధ్యానం నాకు ఇచ్చింది. శాకాహార ర్యాలీలు చేసేవాళ్ళం. ముందు ఫస్ట్ 2008లోనే శాకాహార ర్యాలీ కూడా స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ఒక 40-50 వరకు శాకాహార ర్యాలీల్లో కూడా పాల్గొన్నాను. శాకాహార ర్యాలీలు చేయటం వల్ల కూడా నాకు చాలా అనుభూతులు కలిగింది. అందరికీ కూడా మాంసాహార భక్షణ వద్దు అని చెప్తూ ఉంటాను. నేను అమెరికాకి వెళ్తూ ఉంటాను తరచుగాను. అక్కడ కూడా నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. పాంప్లెట్స్ పట్టుకెళ్తాను. ప్రతిసారి నేను US వెళ్ళినప్పుడల్లా కూడా పాంప్లెట్స్ తీసుకెళ్ళి, అక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల్లో ఈ పాంప్లెట్స్ పంచటం కానీ, అక్కడ మిత్రులకి అందరికీ ధ్యానం గురించి చెప్పటము, మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా ధ్యానం గురించి చెప్పటం, వాళ్ళ ఇళ్లలో లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పెట్టుకుని గెట్ టుగెదర్ లాగా మీట్ అవుతూ ఉంటారు. అప్పుడు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగి వాళ్ళ పర్మిషన్తో ధ్యానం గురించి చెప్తూ ఉంటాను. అక్కడ కూడా నాకు ధ్యానమిత్రులు, విదేశాల్లో కూడా ధ్యానమిత్రులు ఏర్పడ్డారు. ధ్యానానికి ముందు చాలా అల్లకల్లోలంగా ఉండేది నా జీవితం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో చాలా సమస్యలు వచ్చినాయి. సమస్యలు వచ్చినా కానీ నేను ఈ ధ్యాన శక్తితో పరిష్కరించుకునే శక్తి నాకు ఆ ధ్యానమే ఇచ్చింది, పత్రిజీ గారి ఆశీస్సులతో. 2008లోనే పత్రిజీ గారితో నాకు అనుభవం అనమాట. కట్టాల పిరమిడ్ భూమి పూజకి వెళ్ళాము. March 26 అనుకుంటాను. మా 11 రోజులు క్లాస్ అయిన తర్వాత
డేటు నాకు సరిగ్గా గుర్తులేదు, మార్చిలో ఎండింగ్ వెళ్ళిన తర్వాత పత్రిజీ గారిని కలవటానికని వెళ్ళి పరిచయం చేసుకునే వరకు సార్ ఇలా చూసి కాళ్ళు చూపించారు. అంతకుముందు పత్రిజీ గారి గురించి ఏ విన్నానంటే ఆయన కాళ్ళు పట్టుకొనిరు ఇది అన్నారు. ఇదేంటి అన్నాను. ఒక్క క్షణం నాకు అలా అనిపించి ఆయన కాళ్ళు పట్టుకుని అదే నమస్కరించాను, కాళ్ళకి నమస్కరించుకున్నాను. వెంటనే నాకు స్ఫురించింది, నేను సత్యసాయి బాబా భక్తురాల్ని. అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత సత్యసాయి బాబా పాద నమస్కారం చేసుకోవాలి అని చెప్పే కోరిక కలిగింది. ఆ కోరిక ఆ విధంగా పత్రిజీ గారు తీర్చారు. అప్పుడు నాకు అప్పుడు మామూలుగా 40 days క్లాసులకి ఇవన్నీ స్వర్ణమాల పత్రిజీ గారు వస్తూ ఉండేవాళ్ళు. క్వార్టర్స్లో కూడా క్లాసులు జరిగినప్పుడు కూడా లాస్ట్ ఎండింగ్ డే వస్తూ ఉండేవారు. మేడంతో చాలా అనుబంధం ఉండేది, అప్పట్లో బాగా అనుబంధంగా ఉండేది. అప్పుడు వెంటనే మేడం ఈ పత్రిజీ గారు కాళ్ళు నమస్కరించొద్దంటారు కదా, నన్ను నమస్కరించమన్నారు మేడం అని ఆవిడతో నా అనుభూతిని తెలియజేశాను. అయితే మేడం కూడా చాలా సంతోషించారు. ఆయన సహజంగా ఎవరిని పట్టుకొనిరమ్మా, నీకు ఆ భాగ్యం కలిగింది అని చెప్పారు. నేను ఇక ఆ రోజు నుంచి కూడా ధ్యాన ప్రచారంలో కొంచెం ఎక్కువ ఉద్రిక్తంగా చేయటము, నేను పొందిన ఆనందాన్ని అందరూ పొందాలి అనే ఉద్దేశంలో ఇంకా ధ్యాన ప్రచారాలు, తటపతి వేదాగోర గారి క్లాసులు, శ్వేత విజ్ఞాన్ క్లాసులు, డాక్టర్ నోటన్ క్లాసులు, ఎన్నెన్నో క్లాసులు క్వార్టర్స్లో జరిపించాము. 2010 నవంబర్లో దోర్నాలు వెళ్ళాము ఏకబిల్వ వృక్షాలు చేయటానికి. అప్పుడు వెళ్ళినప్పుడు పత్రిజీ గారు మీ ఊరే ఊరు అన్నారు. అంటే నేను మాది హైదరాబాద్ అండి అన్నాను. హైదరాబాద్ ఏంటి, ఇది హైదరాబాద్ కాదు అన్నారు. ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్ అన్నాను. అన్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చి సార్ మాకు ల్యాబ్ క్వార్టర్స్కి రావాలి అని అడిగాను. అడిగితే తప్పకుండా వస్తా అన్నారు. నేనేమో అప్పుడు ఇంకా కొత్త కదా, ధ్యానంలోకి వచ్చి కొంత ఇది కదా, సార్ మీరు తప్పకుండా రావాలని 1-10 సార్లు అడిగాను. సార్ కూడా ఎంతో ఓపికతో సహనంతో నేను వస్తాను అని చెప్పారు. తర్వాత 2011 ఫిబ్రవరి 27 ల్యాబ్ క్వార్టర్స్కి వచ్చారు సారు. ఆయన అన్నమాట ప్రకారం ఆర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. డిఫెన్స్ వాళ్ళందరికీ, మా ఆఫీసు డిఫెన్స్లో చేసే వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని అందించినందుకు నేను చాలా ఆనందాన్ని పొందాను. ధ్యానంలో ఒక పెద్ద ఇల్లును చూసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఒక పెద్ద హాలును చూసిన తర్వాత నేను 2013లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత క్వార్టర్స్లో ఖాళీ చేయాలి. అప్పుడు ఇల్లు ఎతుకుతా ఉన్న సందర్భంలో ఒక ఇల్లు చూస్తుంటే, ఒక అపార్ట్మెంట్కి వచ్చి చూస్తుంటే హాల్ కనపడింది. ఇది ఎక్కడో చూసా కదా అనుకున్నాను. చూసిన తర్వాత ఓహో ధ్యానంలో కనపడిందని అదే ఫిక్స్ చేసి కొనుక్కున్న తర్వాత ఆ ధ్యానంతోనే గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశానికి ముందే మా ఇంట్లో 3 days క్లాసులు అద్భుతంగా జరిగినాయి. తర్వాత ధ్యానంతోనే గృహప్రవేశం జరిగింది. తర్వాత మా ఇంట్లో పౌర్ణమి ధ్యానాలు 2008 నుంచి కూడా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చునేవాళ్ళు. మీర్పేట వచ్చినప్పుడు కూడా నేను అట్లాగే మా ఇంట్లో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అక్కడ చెట్లు శ్యామల మధ్య ఉండటం క్వార్టర్స్లో హాయిగా అనిపించి మీర్పేట వచ్చిన తర్వాత ఎందుకు నేను ఈ మీర్పేట వచ్చాను, అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయాను. కొత్తలో అపార్ట్మెంట్లో విశాలంగా ఉన్న దాంట్లో ఇక్కడికి వచ్చే వరకు అడ్జస్ట్ అవ్వలేక ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అని క్వశ్చన్ వేసుకున్నాను. ఈ మీర్పేటలో ఎందరో యోగులు ఉన్నారు, వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి అని చెప్పారు అని వచ్చిన తర్వాత ఇక నేను అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేయటము క్లాసులు నిర్వర్తించడం, ఆర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో క్లాసులు ఇంట్లో పెట్టడము ఇవన్నీ బాగా జరుగుతూ ఉండేవి. తర్వాత 2016లో త్రిమూర్తి ధ్యాన కేంద్రం వచ్చింది 16 జనవరికి. తర్వాత ఈ ధ్యాన కేంద్రంలోనే ఇంకా ఇంట్లో పౌర్ణమి ధ్యానాలు లేదు, ఇక ఈ ధ్యాన కేంద్రంలోనే పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అన్నీ నిర్వర్తించుకోవటం, అందరం హ్యాపీగా కలిసి క్లాసులు నిర్వర్తించడం బాగా ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నెన్నో అనుభవాలు పొందాను. ధ్యానానికి ముందు ఆరోగ్య సమస్యలు అంటే చలికాలం వచ్చింది అంటే నాకు నోట్లో మాట వచ్చేది కాదు, గొంతు పోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఆఫీసులో ఏంటి రాఘవమ్మ ఈ సంవత్సరంలో నీకు ఆ ప్రాబ్లం రాలేదేంటి అని అడిగే వరకు కూడా నాకు అసలు గుర్తు రాలేదు. అది ఆటోమేటిక్గా అది తగ్గిపోయింది. అదంతా కూడా ధ్యానం వల్లనే అని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా అప్పుడు కూడా ఇంకా ధ్యానం చేయండి అని అందరికీ చెప్తా, నా అనుభవాలు ఆఫీస్లో కానీ బయట కానీ అందరికీ చెప్తా, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తా, వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి శ్వేత క్లాసులు జరుగుతుంటే మామూలుగా మీకు ఏం కోరికలు ఉన్నాయో రాయండి అని అంటే నాకు ఇందా నుంచి ఏమొచ్చిందంటే ఈ విశ్వానికి అంతటికి ప్రేమను, ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నాను అని వచ్చింది.
అదేంటి మేడం మీకు అదేంటి కోరిక, అదేం కోరిక అన్నారు. ఏమోనండి నాకు తెలియదు, నాకు విశ్వానికి నాకు అదే వచ్చింది, నేను అదే రాశాను అన్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆత్మ ప్రదక్షిణం చేయండి మేడం, పత్రిజీ గారు మొన్నే చెప్పారు, 41 days మీరు ఆత్మ ప్రదక్షిణ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది, మీరేం చేయాలనుకున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేశాను. తర్వాత నా కార్యక్రమాలు ఏంటి అనేది నాకు ఒక్కొక్కటి అవగాహనలోకి వచ్చి నేను ఆ విధంగానే చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఇన్నర్నే నమ్ముతాను. పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాసని ఎలా చెప్తారో నేను నా ఇన్నర్నే నమ్ముకుంటాను. గురువు ఎవరు ప్రత్యేకంగా లేరు, మీకు మీరే గురువు అని చెప్తారు. అది అక్షరాల పత్రిజీ గారు చెప్పినట్టే నేను పాటిస్తాను. నాకు కావలసిన జ్ఞానాన్ని మాత్రం ఎందరెందరో మాస్టర్సు ఆ సమయానికి నాకు అందిస్తారు. అదంతా కూడా పత్రిజీ గారి అనుగ్రహమేని అనుకుంటాను. ఎంత ఇచ్చినా కానీ పత్రిజీ గారి రుణం తీర్చుకోలేము. ఈ మార్గంలోకి రావటానికి వీటికన్నిటికీ కూడా పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ప్రత్యేకంగా పిఎంసి ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ విశ్వానికి అందరికీ ఈ పిఎంసి ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఆ కోరిక అప్పుడు నా కోరిక ఇప్పుడు తీరుతుంది. దాంట్లో కూడా భాగస్వామిని అయ్యే భాగ్యం కలిగింది. చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.